హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చాలా వీడియోలు ఇచ్చి ఉన్నాను. చాలా పవర్ఫుల్ వీడియోలు. మీ జీవితం ఖచ్చితంగా 100% మారిపోతుంది మిత్రమా. మీకు ఒక ధైర్యాన్ని నేను, మీ బలాన్ని నేను, మీలో ఉన్న అద్భుతమైన భయాన్ని తరిమి కొట్టే ధైర్యాన్ని కూడా నేనే. థ్యాంక్ యూ. ముందుగా గురు ప్రార్థన చేసుకుందాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎస్, థ్యాంక్ యూ. నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు నా యూస్ అందరికీ మరొక్కసారి మనసు పూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కొత్త వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ ఖచ్చితంగా చేయండి. ఫోన్ మాత్రం చెయ్యండి. మీరు భయపడద్దు. నా వీడియో చూస్తున్నప్పుడు వీడియో అయిపోగానే పూర్తిగా చూడండి. సగం కాదు, పూర్తిగా వీడియో మొత్తం చూడండి. 10 నిమిషాలు ఉంటుంది, కానీ చాలా డెప్త్గా, మీలో చాలా డెప్త్గా సబ్జెక్ట్ ఇస్తాను. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మిత్రమా. ఇప్పుడు ఈ భూమి, ప్రకృతి పంచభూతాల్లో ఈ భూమి ఒక వంతు మాత్రమే భూమి ఉంది, 3 వంతులు వాటర్ ఉన్నాయి. ఎస్, నిజమే, 3 వంతులు వాటర్ ఉంది. కనుక మ్యాజిక్ వాటర్ తెలుసు కదా. జపనీస్ ఒక సైంటిస్టు, జపాన్ ఒక సైంటిస్టు దీన్ని మ్యాజిక్ వాటర్ ఈజ్ మిరాకిల్. ఎనీ డ్రీమ్స్, మీ కోరికలు ఏదైనా కావచ్చు, కానీ మ్యాజిక్ వాటర్ అని ఒక గాజు సీసాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను కూడా దీన్ని ప్రయోగించి చాలా వరకు, ఇగో చూడండి, దీని మీద నేను రాసి ఉన్నాను మ్యాజిక్ వాటర్ అని రాసి. ఒక గాజు సీసా కొనుక్కోండి. ముందు ఈ గాజు సీసా మీద మ్యాజిక్ వాటర్ అని రాసి, దాని ముందుగా పైన నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అని ఓడి రాసేయండి. డేట్ పెట్టుకోండి మిత్రమా. తర్వాత మ్యాజిక్ వాటర్ అని రాసి, తర్వాత 30, క్లియర్గా వినండి, ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. 30, 46, 30, 75, 75, 30, 46, 30, 75. ఓకే, క్లియర్. తర్వాత మరి ఏం చేయాలి గురుగారు? మరి బాటిల్ చూపిస్తున్నారు, దీంతో ఏం చేయాలి అంటే, నీకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరికలే కావచ్చు, మీరు ఇవ్వవలసిన డబ్బులు, అప్పులు కావచ్చు, లేకపోతే మీకు రావాల్సిన డబ్బులు కావచ్చు, అమ్మాయి పెళ్లి కావచ్చు, సొంత ఇంటి కళ కావచ్చు, లేకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం కావచ్చు, అది ఏదైనా కావచ్చు మీ కోరికలు. లేకపోతే మీ ఇంట్లో సమస్య ఏదున్నా దీని మీద రాయాలి. ఒక ఎల్లో పేపర్ తీసుకొని గ్రీన్ పెన్నుతో చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. గ్రీన్ పెన్నుతో రాయాలి. నేను కొన్ని సూచనగా రాశాను, అది నా సంకల్పం. నేను రాసింది చదివి వినిపిస్తాను మిత్రమా. ఇదే పద్ధతిలో మీరు కూడా రాసుకోవాలి, సరేనా? నేను చూస్తున్నాను. మ్యాజిక్ వాటర్ 40 నేను చెప్పాగా, నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అని రాసి, మ్యాజిక్ వాటర్ 30, 46, 30, 15, 75, సారీ, మ్యాజిక్ వాటర్. థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి, తర్వాత నేను రాసుకున్నాను, నాకు ప్రతిరోజు 1,59,999 రూపాయలు చాలా సులభంగా నా SBI బ్యాంక్ ఖాతాలో వచ్చి చేరింది. విశ్వానికి కృతజ్ఞతలు. ఇది ఒకటో అఫర్మేషన్ అమ్మా మిత్రమా. ఫస్ట్, రెండో కోరిక నాది. ఫస్ట్ కోరిక అది. రెండో కోరిక, నేను కోరుకున్న 100% స్వగృహము హైదరాబాద్ హైత్ నగర్లో సులభంగా లభించింది. విశ్వానికి చాలా కృతజ్ఞతలు. నాలుగోది, నా కూతురు కోరుకున్న విధంగా ఐశ్వర్యవంతుడు,
ఆరోగ్యవంతుడు, ధనవంతుడు, నా కూతురికి భర్తగా అంటే నా కూతురికి భర్తగా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మా అమ్మాయి కోరుకున్న విధంగా ఐశ్వర్యవంతుడు, ఆరోగ్యవంతుడు, భర్తగా వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. అంటే మీకు పిల్లలు కనుక ఉంటే, నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా మంచి టయోటా కంపెనీ కారు, లెజెండర్ కంపెనీ, టయోటా కంపెనీ లెజెండర్ కారు, బ్లాక్ అండ్ వైట్ కారు సులభంగా లభించింది, ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాగా మీ కోరిక రాసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా రాసుకున్నాను. ఇది ఇలా రాసుకొని ఇందులో ప్రతిరోజు నీళ్లు పోసుకొని ఈ మీరు ఏదైతే రాశారో, మ్యాజిక్ వాటర్ అని ఏదైతే రాశారో దాని బాటిల్ మీద ఆ కోరికలను మొత్తానికి 3 సార్లు చెప్పాలి. 3 సార్లు చదివి ఆ తర్వాత ఒక 21 నిమిషాలు బాటిల్ పక్కన దేవుడి దగ్గర కానీ ఉత్తరం వైపు ఎక్కడో ఒక్కడ పెట్టేయండి. నీళ్లు పోసిన తర్వాత అఫర్మేషన్ చేస్తూ నీళ్లను చూసి మూత తీసి నీళ్లను చూసి నువ్వు చెప్పుకోవాలి. అద్దం ముందు నిలబడి చెప్పుకొని ఆ బాటిల్ని పక్కన పెట్టేయాలి. దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా పెట్టేయండి, ఉంటుంది కంపల్సరీ. అక్కడ పెట్టేసి 21 నిమిషాల తర్వాత మీకు దప్పిక వేసినప్పుడు ఆ నీళ్లను చూస్తూ మళ్ళీ ఆ కోరికలను ఇంకో 3 సార్లు చెప్పుకొని, నా నీటి దాహాన్ని ఎలా అయితే తీరుస్తున్నావు అమ్మా గంగామాత, మ్యాజిక్ వాటర్ దేవత, నా నీటి దాహాన్ని ఎలా అయితే తీరుస్తున్నావో, నా చెమట కంపును ఎలా అయితే తొలగిస్తున్నావో, అలానే నాకు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం అనే దాహాన్ని కూడా తీర్చు తల్లి. భూమి నుంచి జార విడిసిన అమృత పానీయమా, నా కోరికలన్నీ తక్షణమే నెరవేర్చు అని మనసు పూర్తిగా ఫీల్ అవుతూ ఈ నీళ్లను ఇట్లా బాటిల్ తీసి ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇలాగా నీళ్లు తాగి ఎస్ నా కోరికలన్నీ తీరిపోయినాయి అని చెప్పి ఆ ఫీల్ అవుతూ మీరు ఆ వాటర్ తాగిన తర్వాత విజువలైజేషన్ చేయండి. విజువలైజేషన్ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్ తెలుసు కదా, గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలి? దీని మీద రాసిన కోరికలన్నీ నీకు నెరవేరిపోయినట్టు, ఆ కోరికలు నెరవేరిన తర్వాత నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఆనందంగా కారులో తిరుగుతున్నట్టు, లేకపోతే నీకు సొంత ఇల్లు వచ్చి ఆ ఇంట్లో దీపాలు వెలిగించుకొని గృహప్రవేశం అయ్యి అందులో హ్యాపీగా ఆనందంగా ఉన్నట్టు, లేక పిల్లలు కానీ అమ్మాయిలు పెళ్లి చెప్పుకున్నారు, నేను ఇలా పెట్టుకున్నాను, మీ కోరికలు వేరే ఉండొచ్చు, కానీ అక్కడ అన్నీ జరిగిపోయినట్టు హ్యాపీగా ఆనందంగా ఫీల్ అయితే, ఇలాగా కోరికలను 10 కోరికలు రాసుకోవచ్చు. బాటిల్ కొద్ది పెద్ద తీసుకొచ్చి మూత ఉన్నది గాజు సీసా దొరుకుతుంది మార్కెట్లలో, డబ్బాలు అవన్నీ అమ్ముతుంటారు, గాజు సీసా దొరుకుతుందండి. అవి తీసుకొచ్చి ఎల్లో పేపర్ గ్రీన్ పెన్ను, మరి పెన్ను గ్రీన్ ములికి అది అని అడిగారు, మరి డౌట్ వస్తుంది మనకు. ఇలాంటి డౌట్స్, పనికిమాలిన డౌట్స్ బాగా వస్తాయి. ఇగో గ్రీన్ పెన్ను, ఎల్లో పేపర్ ఇగో ఇలా కట్ చేసుకొని, ఇలాగా రౌండ్గా కట్ చేసుకొని దీని మీద ఫస్ట్ స్టార్టింగ్ మ్యాజిక్ వాటర్ అని రాసి దానిపైన నేనున్న నా జీవితపు అనంతతత్వంలో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అని వర్డ్ రాసుకోవాలండి. ఎందుకంటే అది చాలా చాలా గొప్ప వర్డ్స్. నా జీవితాన్ని, నాకే కాదు చాలా మంది జీవితాలను మార్చిన అద్భుతమైన సంఖ్య కనుక అది రాయాల్సిందే. ఎందుకంటే భూమి మీద మనం జన్మించామంటే చాలా అద్భుతాలు చేయటానికి కనుక భయపడకుండా అది రాసి మ్యాజిక్ వాటర్ అని రాసి దాని మీద ఆ స్పీచ్ వర్డ్ మనం చెప్పాక నెంబర్లు, ఆ నెంబర్లు కూడా రాసుకోవాలి. 30, 46, 30, 75 ఈ నెంబర్ కంపల్సరీ మధ్యలో రాసుకోండి. మ్యాజిక్ వాటర్ రాసిన తర్వాత కింద చూపించాను, బాటిల్ మీద చూపించాను కనుక ఆ తర్వాత ఒక్కొక్క దాని మీద నీ కోరికలు రాసుకొని ఒక గమ్ము తీసుకొచ్చి ఈ బాటిల్కు ఇలా స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసి ప్రతిరోజు
ఉదయం సాయంత్రం మీకు ఎన్ని పూటలు నీళ్లు దప్పిక అవుతుందో అన్ని పూటలు ఇంటి దగ్గర ఉంటే అన్ని పూటలు తాగొచ్చు. అంటే చెప్పిన తర్వాత మనం వైబ్రేషన్ గా ఒక ఫ్రీక్వెన్సీ వాటర్కి ఇచ్చినప్పుడు 21 నిమిషాలు ఆగాలి. చెప్పి ఎమ్మటే తాగేయకూడదు. ఎందుకంటే ఆ వైబ్రేషన్ ఆ నీళ్ళలో వెళ్ళి ఆ నీళ్ళ యొక్క అద్భుతమైన గ్రోత్, అంటే దానికి ఒక వైబ్రేషన్ వస్తుంది. నీళ్ళు ఈ భూమి మీద ఒక వంతే భూమి ఉంది, 3 వంతులు వాటర్ ఉంది. మనలో కూడా వాటర్ లెవెల్ 3 వంతులు ఉంటాయి, 1 వంతు మాత్రమే శరీరం ఉంటుందండి. నీళ్ళ కోసం జపాన్ సైంటిస్టు మ్యాజిక్ వాటర్, ఏ కోరికైనా ఏ సంకల్పమైనా రామ్ బాణం లాగా పనిచేస్తుందండి మ్యాజిక్ వాటర్. నమ్మండి, నమ్మి చేయండి, మీరు నమ్మి చేయండి. కనుక ఈ మ్యాజిక్ వాటర్ అనేది అద్భుతంగా రెమెడీ, కనుక మీరు కూడా చేయండి. ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు టైం వచ్చింది కనుక ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీకు నా వీడియో చూస్తున్నా కొద్దిమంది అయినా ఇది అనే, ఇప్పుడు చాలా రోజుల నుంచి ఎన్నెన్నో చేసి ఉన్నాను గురుగారు, కానీ మా దగ్గరకు డబ్బు కొద్దిగా ప్రాబ్లం కావట్లేదు అనుకున్న వాళ్ళు దీన్ని పట్టుకోండి. ఏమో మీరు ఈ రెమెడీ తోటి మీ సెట్ అయిపోతుందేమో. కనుక నమ్మి చేయండి. జీవితాన్ని ఎప్పుడు కూడా భయపడొద్దు. నమ్మకం అమ్మ లాంటిది కనుక ఒక్కసారి చేసి చూడండి మిత్రమా. థ్యాంక్ యూ. ఉంటాను. మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ఎస్.